గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7, మొత్తం మీద సమానంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా వీళ్ళకి బ్యాలెన్స్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక ప్రధాన గ్రహాలు ఈ సంవత్సరంలో వీటి యొక్క స్థితి పరిశీలించినప్పుడు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా రాశి అందే కేతు గ్రహ సంచారం. కేతువు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారికి, అలాగే ఏదైనా సాంప్రదాయమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, జ్యోతిష్కులు, అటువంటి వారికి కేతువు బాగా ఉపయోగపడడం జరుగుతుంటుంది. ఏదైనా సరే ఈ డిసెంబర్ 5 వరకు సింహరాశి వారు నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని నమ్మకుండా, ప్రతి వ్యక్తిని నమ్మకుండా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఏమాత్రం తొందరపడి నిర్ణయం తీసుకున్నా వారి వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ 5వ తారీఖున మరి ఈ కేతు గ్రహం 12వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. సరే, అప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఎక్కువగా డొనేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది పక్కన పెడితే ప్రధానంగా ఈ రాశి వారికి గురువు ఈ సంవత్సరం అంతా కూడా 3 రాశులు మారడం జరుగుతుంది. సంవత్సర ప్రారంభంలో మనకి 11వ స్థాన సంచారం జరుగుతూ ఉంటుంది. 11వ స్థానం అంటే మనకి గురువు 11వ స్థానంలో జనవరి, గురువు 11వ స్థానంలో మే 31 వరకు సంచరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ 5వ స్థానాధిపతిగా లాభస్థాన సంచారం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్నవి నెరవేర్చుకోవాలనుకునే ఆలోచన నెరవేరుతుంది. మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, ఒక దర్శకుడుగా ఉన్నా, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నా, ఒక ఇంజనీర్గా ఉన్నా, మీలో ఉన్నటువంటి ఆలోచనలకి సరైనటువంటి రూపం దాల్చడం జరుగుతుంది. అలాగే పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల మీ సంతానం యొక్క అభివృద్ధి, వారి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతూ ఉంటాయి. ఇక అష్టమాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది, ఒక అదృష్టం ఏదైతే మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం రావడం కానీ, స్త్రీలకి వాళ్ళు పుట్టింటి వారి దగ్గర నుంచి ధనం రావడం కానీ, భర్త గారి దగ్గర నుంచి ధనం రావడం కానీ, మొత్తం మీద ఆర్థిక పరంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఈ సంవత్సరం మే 31 వరకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మే 31 తర్వాత నుంచి అక్టోబర్ 31 మధ్యలో 12వ స్థాన సంచారం జరుగుతుంది. ఈ 12వ స్థాన సంచారంలో మీకు ఈ గురువు సాధారణంగా మంచి కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శించాలనే ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. ఎవరైనా పేద విద్యార్థులకు కానీ, ఆధ్యాత్మిక సంస్థలకు కానీ, దేవాలయాలకు కానీ గుప్త దానాలు లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే భక్తులకు ఏవైనా సౌకర్యాలు కల్పించడం చేస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ గురువు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు ప్రధానంగా సంతాన విషయంలో మీరు ఏదైనా సంతానం కొరకు ప్రయత్నం చేస్తూ వైద్యపరంగా సంతానం కొరకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. కంపల్సరిగా మీకు డిసెంబరు ఈ సంవత్సరం అక్టోబర్ 31 లోపల సంతాన యోగం కలిగే అవకాశాన్ని ఆ భగవంతుడి దయ వల్ల లభిస్తుంది. అలాగే గతంలో విద్య ఏమైనా మధ్యలో ఆగిపోయి ఉన్నా
స్టూడెంట్ ఇంకొక డిగ్రీ కోసం మీరు ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో మీరు విద్యా సంబంధించిన విషయాలను తిరిగి కొనసాగించవచ్చు. అంటే విద్య కంటిన్యూ అవుతుంది. అని కొంతకాలం ఏదైనా స్త్రీలు ప్రధానంగా ఏదో పిల్లలు అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ చేయడం కానీ డాక్టరేట్ చేయడం కానీ అటువంటివి చేస్తే ఈ సమయంలో అంటే మీకు జూన్ 1వ తారీఖు నుంచి ఆ విధంగా తిరిగి విద్యను మీరు కంటిన్యూ చేయొచ్చు. మొత్తం మీద ఈ గురుబలం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా బాగుంటుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో రాశి అందే గురువు గ్రహ సంచారం. అయితే ఇది సాధారణంగా ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. పిల్లలు మీరు చెప్పినట్టు విధంగా మీ పిల్లలు నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని టాలెంట్స్ మీకు రావడం వల్ల అనూహ్యంగా గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా గురువు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ధనకారకుడైనటువంటి గురువు మీకు సంపూర్ణంగా ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని ఇవ్వడం జరుగుతుంది. ఇదే సమయంలో ఏదైనా గృహ నిర్మాణం చేపట్టడం కానీ సంతానం కలగడం కానీ వ్యక్తిగతంగా వివాహం కానీ జరుగుతుంది. అయితే మరి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థాన సంచారం. ఈ అష్టమ స్థాన శని సంచారం వల్ల మీకు ఎలా ఉంటుందంటే కొన్ని అవమానాలు, ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు ఇబ్బంది పడటం, మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలచడం, చివరి నిమిషంలో పనులు ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని కంపల్సరీగా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాను అనుగ్రహం కోసం శనివారం నియమంగా ఉండడం, సాధ్యమైనంత వరకు నవగ్రహ ఆరాధన, శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవడం, ప్రతినిత్యం విష్ణు సహస్రనామం చదవడం, అంటే దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అష్టమ శని కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అంటే గురువు బాగున్నాడు కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకుంటే ఆటోమేటిక్గా ఈ సంవత్సరం అంతా మంచి ఫలితం రావడం జరుగుతుంది. సప్తమ స్థానంలో రాహు కావలసిన వాళ్ళే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పార్ట్నర్స్ని నమ్మనాకలేదు. ఈవెన్ జీవిత భాగస్వామి కూడా మీకు కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా లేకపోవచ్చు. సో ఏదైనా ఈ సింహరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం తప్ప మిగిలినటువంటి 3 గ్రహాలు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్నాయి. అంటే ఇవి ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు శని, గురువు, రాహుకేతులను తీసుకుంటాం కాబట్టి ఈ 4 గ్రహాలు చర్చించవలసింది. అయితే మిగతా గ్రహాలు ఈ కుజుడు, రవి, శుక్ర, బుధ వీటి స్థానాలు ఈ నెల మారుతుంటాయి కాబట్టి ఇవి నెల ఫలితాల్లో తెలుసుకునే ప్రయత్నంలో తెలుసుకోవచ్చు. ఇది సంవత్సర ఫలితాలు కాబట్టి ఇవి కొంతవరకు మీకు ఒక గ్రహమే అనుకూలంగా ఉండడం వల్ల ఇంచుమించుగా 40% అనుకూలత, 60% ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. స్వస్తి. సింహరాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ముఖ్యంగా ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు కనుక పరిశీలించినట్లయితే వీరికి ఆదాయము 5 గాను వ్యయము 5 గాను. అంటే ఎంతైతే శ్రమ పడతారో, ఎంతైతే చక్కగా సంపాదిస్తారో, ఆర్జిస్తారో, అదేవిధంగా వీరికి కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల వలన, లోపాదుల వలన ఖర్చు కూడా సరిసమానంగా అవుతుంది. అలాగే రాజపూజ్యము 7, అవమానము 7. ఎంతైతే గౌరవ మర్యాదల్ని పొందుతూ ఉంటారో వృత్తి ఉద్యోగాదుల్లో కావచ్చు, అట్లాగే వీరు అనుకున్నటువంటి వ్యాపార విషయాలందు, అదేవిధంగా వీరిని చూసి బాధపడేవారు, ఘోషించేవారు, అట్లాగే వీరు చేసినటువంటి సహాయానికి వీరు మళ్ళీ వాళ్ళని అడగగా వారు ఆ సహాయాన్ని మర్చిపోయి వీరు అడిగినందుకు కూడా వీరిని అవమానించేవాళ్ళు. అంటే వీరు వెళ్ళిపోయిన తర్వాత వెనక వీరి గురించి చెడుగా మాట్లాడుకోవడం కూడా ఒక అవమానం కింద వస్తుంది. కాబట్టి సింహరాశి వారికి మరి ఈ విధంగా ఉంది కదా. ఈ సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను కనుక మనం గమనించినట్లయితే మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వ ఫల్గుని నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర ఫల్గుని నక్షత్రము 1వ పాదం. ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి వారు సింహరాశి యొక్క ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు. మరి సింహరాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం మొత్తం, అంటే వచ్చే సంవత్సరం 2027 ఏప్రిల్ మంత్ వరకు కూడా గమనించినట్లయితే గురువు యొక్క అతిచారత్వ దోష ప్రభావము దాదాపుగా ఒక
40% మాత్రమే శుభాలని కలుగజేస్తోంది. ఎందుకంటే ఉగాది నుంచి కూడా జూన్ 1వ తేదీ వరకు గురువు యొక్క సంచారము మిథున రాశిలో లాభస్థానంలో సింహరాశి వారికి అతి విశేషమైనటువంటి సంతాన లాభాదులని, అట్లాగే స్పెక్యులేషన్లో కానీ షేర్స్లో కానీ, లేకపోతే వీరికి అకస్మాత్తుగా కలిసి వచ్చేటటువంటి ఆదాయ వ్యయాదులు కానీ, సంతానం వల్ల కలిగేటటువంటి అంటే విదేశాల ద్వారా వారి యొక్క సంతానం ద్వారా కానీ వీరికి విశేషమైనటువంటి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. అట్లాగే బంధుమిత్రాదులతో విశేషమైనటువంటి సౌఖ్యకరమైనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇంట్లో వివాహ యోగాలు కలుగుతాయి. అట్లాగే ఆ వివాహాల వలన లేకపోతే కొన్ని శుభకార్యాలు జరగడం ద్వారా వీరికి ఆ యొక్క వినోదాలు, కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాల యందు వీరికి ఉన్నటువంటి నూతన అన్వేషణ, అట్లాగే నూతన ఆవిష్కరణలు చేయాలి. కొంతమంది ఉద్యోగాదులు కానీ లేదా కొంతమంది వ్యాపారస్తులు కానీ కొత్త కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేసి వాటిని అమ్మకం ద్వారా సంఘంలో వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు పెరిగి చక్కగా వీరికంటూ ఒక సమర్థత కలిగిన వారు అనేటటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ జూన్ 1 వరకు. ఆర్థికంగా అయితే గనక విశేషమైనటువంటి లాభం కలుగుతోంది వీరికి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క పిత్రార్జిత మాత్రార్జిత ఆస్తిపాస్తుల యొక్క అంటే స్థిరాస్తులు అమ్మటం ద్వారా వీరికి అఖండమైనటువంటి ధనలాభ వృద్ధి కూడా కలుగుతోంది ఈ సింహరాశి వారికి. అయితే ముఖ్యంగా ఈ యొక్క గురుడు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు ద్వాదశ స్థానంలో ఉండి గృహ స్థిర చరాస్తుల విషయంలో, వాహనాదుల విషయంలో, సంతానపరమైనటువంటి విషయాలలో, లేకపోతే వీరికి రావాల్సినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటటువంటి ధన విషయాలలో కాస్త నష్టాదులు కలిగే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి విద్యా ఆటంక ప్రమాదాలు వీరిని కాస్త క్షోభింపజేస్తూ ఉంటాయి. తల్లి యొక్క అనారోగ్యము, అట్లాగే కొంతమంది స్త్రీలకి గర్భ విచ్ఛేదన దోషాదులు, అట్లాగే కొంతమందికి ఔషధ సేవలో జరిగేటటువంటి చిన్న పొరపాట్ల వలన సౌఖ్యత లోపించటము, దాని ద్వారా హాస్పిటలైజేషన్ అవ్వటము, కొంతమందికి ఆపరేషన్స్, తల్లిగారికి సంబంధించిన హాస్పిటల్స్ ద్వారా తల్లికి ఆపరేషన్స్ జరగడం, సింహరాశి వారికి ఏదైనా పెట్టుబడులు పెట్టుంటే గనక ఆ షేర్స్ లో కానీ లేకపోతే వీరికి ఉన్నటువంటి కొన్ని అలవాట్ల ద్వారా కానీ వీరికి కొన్ని నష్టాలు, తీవ్రమైనటువంటి ఫలితాలను కలుగజేస్తున్నాయి. ఒక్కోసారి వీరు చేసినటువంటి చిన్న తప్పిదాలు ఫ్రాడ్స్ గా చిత్రీకరించి ఆ జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు వీరికి చెరసాల అనేటటువంటి దౌర్భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అంటే పోలీస్ స్టేషన్లో రక్షక భటులతో మాట్లాడటము, దానికి సంబంధించినటువంటి విషయాలకి డబ్బు ఖర్చు అవ్వటము, ఇట్లా ఆనందము విహీనత్వంగా మారేటటువంటి రోజులు ఆ సమయం. కాబట్టి ఆ సమయంలో వీరు ఆ సింహరాశి వారు గురువు యొక్క అనుగ్రహం పొందటానికి తప్పకుండా గురుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని లేకపోతే మీరు చదువుకుంటూ దత్తాత్రేయుడు యొక్క అష్టోత్తరాన్ని నిత్యము చదివి గురుదత్త చరిత్ర 16 రోజుల్లో అవజేసుకోండి. అట్లాగే నిత్యము కూడా ఏదైనా శివాలయంలో లేదా ప్రతి మాస శివరాత్రికి మహన్యాసపూర్వకంగా మీ ఇంటికి ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని ఒక 16 గురువారాలు, అదే ఒక మాస శివరాత్రులు, 3 మాస శివరాత్రులు కావచ్చు, లేకపోతే 11 మాస శివరాత్రులు కావచ్చు, వీరు గురువు యొక్క పాశుపత రుద్ర అభిషేకాన్ని చేయించుకున్నట్లయితే కనుక విద్యాపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఆర్థికంగా కానీ, లేకపోతే చేసే ప్రయత్నాల యందు కానీ, లేకపోతే ఉద్యోగపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, వెసులుబాట్లు లేనటువంటి పరిస్థితి ఎదురు కాకుండా ఆ యొక్క పరమేశ్వరుడు మీరు చేసుకున్నటువంటి రుద్రాభిషేక భాగ్యము మిమ్మల్ని కాస్త నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ నవంబర్ 1 తర్వాత జనవరి 20 వరకు కూడా ఈ యొక్క గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఆ సింహరాశిలో ప్రవేశించినప్పుడు కాస్త ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో సవాళ్ళని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, తండ్రి గారికి కూడా ఆరోగ్య అస్వస్థత వలన మీరు కాస్త మీ దగ్గర ఉన్నటువంటి ధనలాభాదులు, దాచుకున్న డబ్బుని కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాగే సంతానంతో కొంచెం విరోధత్వం కలిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా మీకున్నటువంటి షేర్స్ లో కానీ, స్పెక్యులేషన్స్ లో కానీ దాచుకున్నటువంటి డబ్బు విషయంలో అనుకోకుండా కొంచెం భాగ్యహీనత్వం కలగడానికి అవకాశం ఉంటుంది. చేసేటటువంటి కొన్ని ప్రయత్న కార్యాలలో
మీకు అవసరం లేనటువంటి కొంత ఫీలింగ్ నేచర్ వలన కూడా మీరు కుటుంబంలో వాళ్ళకి కానీ, తండ్రితో కానీ, అవతల వ్యక్తులతో కానీ, ఉద్యోగ అధికారులతో కానీ కొంత ప్రతిబంధక అవకాశాలు కలుగుతున్నాయి. జాగ్రత్త వహించండి. ఈ సమయంలో కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం కోసం ఇందాక చెప్పిన పూజనే కంటిన్యూ చేయాల్సింది. అంటే దాదాపుగా జూన్ నుంచి సింహరాశి వారు దాదాపుగా ఫిబ్రవరి 1 వరకు కూడా గురు దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయటం, దత్తాత్రేయుడి వారి యొక్క దర్శన భాగ్యాలు చేసుకోవటము దేవాలయాలకి, అట్లాగే ప్రతి గురువారం కూడా ఉపవాస నియమాలు ఆచరించడం ద్వారా ఈ యొక్క ఉదరంలో ఉన్నటువంటి కొన్ని లివర్ సమస్యలను కూడా అధిగమించడానికి గురు దత్తాత్రేయుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అట్లాగే గురువు యొక్క స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయించండి. వీలుంటే ఒక బ్రాహ్మడి చేత 16,000 సార్లు గురువు యొక్క జపం చేయించి, క్షీరతర్పణం చేయించి, గురుగ్రహ పాశుపత హోమం చేయించండి. ఎందుకంటే దాదాపుగా 9 నెలలు ఈయన ప్రతికూలత మీకు కలుగుతుంది కాబట్టి. ఆల్రెడీ సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము ఆ అనారోగ్య సమస్యలని, కార్య ప్రతిబంధక దోషాలని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు భార్య దోషాలని, భార్య వియోగత్వ దోషాలని, ఏదైనా వ్యాపారంలో కానీ, సంఘంలో కానీ మీకంటూ కొంత నెగిటివ్ ఫీలింగ్స్, లేకపోతే వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలగజేయటము, నష్టాలు కలగజేయటము ఈ రాహుకేతు వలన జరుగుతున్నాయి. కాబట్టి డిసెంబర్ 5 వరకు కూడా వ్యాపార పరంగా, దంపతుల పరంగా, లోకంలో సమాజ పరంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో విఘాదాలు లేకుండా, ఉద్యోగాదుల్లో మీకు ఎన్నో సమస్యలు ఎదురయ్యే విచిత్రమైనటువంటి అనారోగ్య సూచనల పరంగా మీరు ఎదుర్కోవాలంటే రాహుకేతువుల యొక్క జపాన్ని ఆచరింపజేసుకొని నిత్యము సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చేసుకోండి. అప్పుల బాధలు ఏమైనా ఉంటే వ్యాపారంలో తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని గాని, సుబ్రహ్మణ్య అష్టకాన్ని గాని చక్కగా చదువుకోండి. దాని వలన ఆయన అనుగ్రహంతో మీకున్నటువంటి సర్పదోష ప్రభావము తొలగిపోతుంది. ఆఫ్టర్ డిసెంబర్ 5 తర్వాత ఈ యొక్క సింహరాశి వారికి 6వ స్థానంలో రాహువు చాలా విశేషమైనటువంటి యోగాన్ని 1.5 year ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఆ సమయంలో వీరికి ఉద్యోగంలో తప్పనిసరి ఉన్నతమైనటువంటి అధికార పదవి కలుగుతుంది. ఆకస్మికంగా ఒక్కోసారి విదేశాలకి ఉద్యోగపరంగా తిరిగేటటువంటి అవకాశము, అట్లాగే చేస్తున్నటువంటి సేవకా స్థానంలో ఏ వృత్తి ఉద్యోగాలు ఆశిస్తున్న వాళ్ళకైనా సరే ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలగడానికి రాహు సహకరిస్తాడు. డిసెంబర్ 5 తర్వాత 12వ స్థానంలోకి కేతువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో డిసెంబర్ 5 తర్వాత సింహరాశి వారికి ప్రయాణాల యందు కాస్త అస్వస్థత కలుగుతుంది, ఆరోగ్య బాధలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు కలుగుతాయి. తల్లి యొక్క ఆస్తి విషయాలలో కానీ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ మీరు కొన్ని ఛేదించే అవకాశం కలుగుతుంది, సవాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, భూగృహ విషయాలలో కోర్టు కేసులు మిమ్మల్ని చికాకు కలిగించే అవకాశము ఈ యొక్క సింహరాశి వారికి డిసెంబర్ 5 తర్వాత కేతువు వలన కలుగుతుంది. కాబట్టి అట్లాగే ఈ కేతువు యొక్క దోష పరిహారార్థమై కేతువు యొక్క జపాన్ని ఆ సమయంలో మీరు ఓన్లీ ఆయన ఒక్కడికి ఆచరింపజేసి కేతువు యొక్క దానాన్ని ఇచ్చి, కేతువుకి సంబంధించినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి ఓం గం గణపతయే నమః గణపతి మంత్రాన్ని నిత్యము జనించండి, స్మరించండి. అట్లాగే లక్ష్మీ గణపతి హోమాన్ని చేయడం ద్వారా మీకు కలిగేటటువంటి ఆర్థిక పరమైనటువంటి, కొంతమంది విద్యార్థులకైతే విద్యాపరంగా ఆటంకాలు కలుగుతాయి. అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, వ్యాపార పరంగా కొంతమంది మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేసే వాళ్ళు కానీ, వ్యాపారస్తులకు కానీ వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండాలంటే లక్ష్మీ గణపతి హోమాన్ని గనక మీరు చక్కగా అష్టద్రవ్యాలతో, ఆయనకి సంబంధించి ఇష్టపూర్వకమైనటువంటి అష్టద్రవ్యాలతో గనక హోమాన్ని ఆచరించినట్లయితే కేతు గణ శాంతి కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా సింహరాశి వారికి మీనరాశిలో ఉన్నటువంటి అష్టమ శని ప్రాబల్యము ఈ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి అది కొంత మీకు మృత్యుప్రదమైనటువంటి ఎన్నో మారక దోషాలను కలుగజేస్తుంది, వ్యాపార పెట్టుబడి నష్టాలను కలుగజేస్తుంది, కుటుంబంలో విభేదాలను కలుగజేసి కుటుంబ వియోగాలను కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో మీకు ఇష్టం లేనటువంటివన్నీ ఎన్నో జరిగి మీ అంతటా మీరే ఉద్యోగాన్ని వదిలివేసే పరిస్థితి కలగచ్చు. అట్లాగే విదేశాలలో ఉద్యోగస్తులు ఎంతో మంది ఉద్యోగాలు వస్తాయనేటటువంటి భ్రమతో ఉంటారు. అవన్నీ కూడా నీరు కారినట్టు అయ్యే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా శని యొక్క దృష్టి ధనస్థానం మీద పడుతుంది. కాబట్టి ఆకస్మికంగా మీకు వచ్చేటటువంటి కొన్ని అమౌంట్స్ అన్ని కూడా ఆగిపోవటము, అట్లాగే కోర్టు కేసుల్లో రావాల్సినటువంటి ధనమంతా కూడా మీకు రాకుండా దాంట్లో ఖర్చుగా నిదానంగా అవి వస్తాయో రావో అనేటటువంటి భయంతో కూడినటువంటి ధనం మీకు కొంత రావటము, దాని ద్వారా మీకున్నటువంటి అప్పుల బాధ తీరక మీరు ఏం చేసుకుంటారో అని చెప్పి కుటుంబంలో వాళ్ళు భయపడటము, ఇలాంటివన్నీ కూడా సింహరాశి వారికి భవిష్యత్తులో జరిగేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఈ సంవత్సరం అంతా అష్టమశని ప్రాబల్యము కొంత ఘోరాల్ని, ప్రమాదాల్ని సూచిస్తోంది. ముఖ్యంగా ప్రేమకి సంబంధించి లేదా తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో
మీకు ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మృత్యు దోషాల్ని హరింపజేసుకోవాలంటే ముఖ్యంగా సింహరాశి వారు శనికి సంబంధించినటువంటి జప తపాదుల్ని చేయించుకోండి. శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా 19 సార్లు చదవండి. శని త్రయోదశులు వస్తే ఆ శని త్రయోదశుల రోజున చక్కగా దానం ఇవ్వండి బ్రాహ్మడికి, నల్లటి బ్రాహ్మడికి. అట్లాగే ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణం చేయండి 19 సార్లు. అనుకున్న అభీష్టాలు నెరవేరుతాయి, ఆకస్మికంగా ప్రమాదాలు రాకుండా ఉంటాయి. అట్లాగే శనిగ్రహానికి ఊరట కలిగించేటట్టుగా జపంతో పాటుగా బ్రాహ్మణుల చేత శనిగ్రహ మృత్యుంజయ పాశుపత రుద్రహోమాన్ని చేయించుకోండి. దాని వలన కూడా మీకు ఆయుష్ పెరుగుతుంది. అంటే ఆయుష్ పరంగా గండాలు ఏమన్నా ఉంటే కూడా తొలగించేస్తే అది చిన్నప్పుడు కలిగేటటువంటి బాలారిష్ట దోషాలు కావచ్చు, లేదా ఒక వయసులో కలిగేటటువంటి ఎన్నో మనోవికారాల వలన కలిగే దోషాలు కావచ్చు, ప్రమాదాలు వలన కావచ్చు, ఆర్థిక గండాలు కావచ్చు, ఉద్యోగ నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోవటానికి ఆ యొక్క హోమం చాలా ఉపయోగపడుతుంది. ప్రతినిత్యము వీలుంటే పొద్దున సాయంత్రము గనక ఈ యొక్క ఏలిన అష్టమ శని దోష పరిహారార్థమై హనుమాన్ చాలీసా చదువుకోండి. ప్రతి శనివారము హనుమంతుడి యొక్క రక్షాధారణ అష్టోత్తరం చేసి ఆయనకి పూసినటువంటి సింధూరం ధరించండి. సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ప్రజెంట్ గోచారంలో చంద్రుడి యొక్క మానసిక స్థితిని మాత్రమే తెలియజేస్తాయి. కానీ జన్మజాతకం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. జాతకాన్ని కొత్త సంవత్సరం తర్వాత మీకు ఇష్టమైనటువంటి గురువులతో చక్కగా చూపించుకోండి. ఏదైనా సరే దశలు, అంతర్దశలు లగ్నానుసారము ఆధారపడి ఉంటాయి. అవి గనక శుభప్రదాలను ఇస్తున్నట్లే కనుక ఈ యొక్క గోచారంలో కలిగేటటువంటి ఈ యొక్క దోషాలు ఇచ్చే గ్రహాలు గనక మీ జాతకంలో శుభాలను గనక ఇచ్చే అవకాశం ఉంటే గనక, అవి ఇవ్వలేని పరిస్థితుల్లో జాతకంలో ఉంటే వాటికి తగ్గట్టుగా ఇండివిజువల్ గా ఏదైనా సరే పూజలు ఆ గురువు చెప్పినట్టుగా చేసుకోండి. ఆ దైవారాధన ద్వారా మాత్రమే, ఆ యొక్క హోమాలు పూజలు మానసిక స్పందన ద్వారా మాత్రమే మీ జాతకాల్లో ఉన్నవన్నీ కూడా గోచారంలో జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ అయితే కనుక ఇవి ఇంకా ఉధృతమయ్యే పరిస్థితులు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము ఈ మూడు చాలా విశేషమైన లాభాలను ఇస్తాయి. ఇవేమీ తెలియనటువంటి వాళ్ళు ప్రశ్నా జ్యోతిష్యము అంటే మీరు ఏ గురువునైతే మాట్లాడతారో ఆ సమయానికి ఉన్నటువంటి లగ్నం రీత్యా మీ మనసులో ఏముందో తెలుసుకుని ఆ గురువు సరైనటువంటి పరిహారాన్ని ప్రెడిక్షన్ ఇస్తారు. మీ మనోభీష్టం నెరవేరుతుందా లేదా అనేది కూడా ప్రశ్నా జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎవరికి తెలిసిన విధంగా వారు జాగ్రత్తగా మూవ్మెంట్ చేసుకుంటూ సింహరాశి వారు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మీ మనసులో మీరు కోరుకోండి. చక్కగా ఆ యొక్క హనుమంతుడి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం ఆంజనేయాయ నమః. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గమనించినప్పుడు సింహరాశి జాతకములో మఘ 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారు దీంట్లో సింహరాశిలో ఉంటారు. మరి సింహరాశిలో చూసినప్పుడు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7 అన్నిట్లలో సమానంగానే ఉంది. అయితే గురుగ్రహం యొక్క సంచారాన్ని బట్టి చూసినప్పుడు వీరికి 3 మాసాలు లాభస్థానంలో, తర్వాత వ్యయస్థానంలో, తర్వాత జన్మస్థానంలో, మళ్ళా వ్యయస్థానంలో ఉంటూ ఉంటాడు. కాబట్టి 3 మాసాలకు ఒక్కసారి గురుగ్రహము ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని గమనించి ముఖ్యంగా ఉగాది నుండి జూన్ 1వ తేదీ దాకా సింహరాశి వారికి గురుగ్రహము లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ధనలాభము, రాజకీయపరమైనటువంటి లాభము, విద్యాపరమైనటువంటి లాభము, వ్యాపారపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉన్నాయి. తర్వాత స్థానాన్ని గమనించినప్పుడు వ్యయస్థానంకి ఎప్పుడైతే గురుగ్రహం వస్తూ ఉన్నాడో ధనం అనవసరంగా వ్యయం అంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. తర్వాత జన్మస్థానంలోకి మళ్ళా వచ్చినప్పుడు మానసిక పరమైనటువంటి బాధలు మిమ్మల్ని ఇబ్బంది పరిచే అవకాశం ఉంది. ఇక శనిగ్రహాన్ని గమనించినప్పుడు అష్టమ స్థానంలో వీరికి సంవత్సరం అంతా శని భగవాడు సంచరిస్తూ ఉంటారు. మరి ఈ అష్టమ స్థానం అంటేనే దుఃఖ స్థానం అని చెప్తూ ఉంటారు. ఈ దుఃఖం అనేది ఏ విధంగానైనా రావచ్చు. మరి ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఇంకా 2 వీలర్స్ తో కూడుకున్నటువంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి రోగ గ్రస్తులుగా మారే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మరి రాహుగ్రహాన్ని గమనించినప్పుడు 7వ స్థానంలో జన్మస్థానంకు మారుతూ ఉంటాడు. శరీర పీడ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కేతుగ్రహాన్ని గమనించినప్పుడు 6వ స్థానము వ్యయస్థానం అంటే మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. టోటల్ గా మనం సింహరాశి జాతకులను గమనించినప్పుడు మరి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు, తర్వాత నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు, ఉద్యోగులకు కొంతవరకు మానసిక ఆందోళన కలుగుతూ ఉంటాయి. వీరికి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ కావడం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, తర్వాత వ్యాపారులకు మిశ్రమ కాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి కార్మికులకు కూడా అత్యంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి అనుకూల కాలం కాదు అని చెప్పవచ్చు. కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రైతన్నలు, వ్యవసాయదారులు పంటలు వేస్తూ లాభాలు పొందాలి. అనవసరమైనటువంటి పంటలు వేసుకోకండి. తర్వాత మరి కవులు, కళాకారులు, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎడారిలో ఓయాసిస్ గా కనబడుతూ ఉంటుంది. ఎడారిలో ఓయాసిస్ అంటే మీకు అందరికి కూడా తెలుసు, నీళ్లు ఉన్నట్టు కనబడతాయి, అక్కడ దగ్గరికి పోతే నీళ్లు ఉండవు. కాబట్టి ఆశ పెట్టుకోకండి. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి చిన్న బడ్జెట్ తో తీసినటువంటి సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశం, సింహరాశిలో ఉన్నటువంటి డైరెక్టర్ కావచ్చు, హీరో హీరోయిన్స్ కావచ్చు, వీరికి నిర్మాతలకు అవకాశం కనబడుతూ ఉంది. ఇక రాజకీయ నాయకులకు నూతన పదవులు ఊహించి ఉన్న పదవులను వదిలిపెట్టకండి. కొత్త పదవులు ఏమి రావు ఈ సంవత్సరము. రాజకీయ పరమైనటువంటి అవమానాలకు గురైతూ ఉంటారు కాబట్టి గమనించండి. ఎన్ఆర్ఐలకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. తర్వాత మరి ఈ మఘా నక్షత్రంలో ఉన్నటువంటి వారు వైఢూర్యము, పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి వారు వజ్రము, ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి వారు కెంపును ధరించండి. ఈ సంవత్సరం చండీ ఆరాధన, తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వీరికి శ్రేయస్కరంగా ఉంటుంది. ఓం తత్సత్.